హలో అండి, హాయ్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఇన్ఫ్రా. ఈరోజు మీకోసం ఇంకో కొత్త ఇల్లు తీసుకొచ్చాము. ఇది కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ పర్ఫెక్ట్ 30x30 సైజులో ఉంది. అంటే ఎగ్జాక్ట్ 100 స్క్వేర్ యార్డ్స్, నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్, మంచి వెంటిలేషన్తో పాటు ఉంది. ఈ ప్రైస్ డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఇల్లు చూద్దాం రండి. ఇది G+1 హౌస్. మీరు చూస్తుంది హౌస్ ఎలివేషన్. మీరు ముందు చూసుకుంటే హౌస్ పార్కింగ్ ఏరియా ప్లస్ బాల్కనీ అన్నమాట. మనం హౌస్ నుంచి ఎంట్రన్స్ అవుతున్నాము. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు చూద్దాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇప్పుడు చూస్తుంది హాల్ కొంచెం డీసెంట్ స్పేస్ తో ఉంది. మీకు ఎదురుగా చూసుకున్నట్టయితే కిచెన్, బ్యాక్ సైడ్ కి డోర్ ఉంది. అలానే కిచెన్ లో మంచి షెల్ఫ్స్ అన్ని ఇచ్చారు. కొంచెం స్పేషియస్ అండ్ డీసెంట్ గానే ఉంది. కామన్ వాష్రూమ్ అది. కింద అయితే ఓన్లీ ఒకటే వాష్రూమ్ ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్. మంచి స్పేషియస్ గా షెల్ఫ్స్ తో ఉంది. అటాచ్డ్ వాష్రూమ్ అయితే లేదు. ఇది మీరు బ్యాక్ సైడ్కి వస్తే ఇది టీవీ యూనిట్. కొంచెం బాగానే స్పేషియస్గా ఇచ్చారు. మీకు కొంచెం 50 ఇంచ్ టీవీ వరకు కూడా పడుతుంది. ఇది చిల్డ్రన్స్ ఏరియా. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. డీసెంట్ ఏరియా, డీసెంట్ స్పేస్తో పాటు ఉంది. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకి అయితే డోర్ కూడా ఇచ్చారు మంచి వెంటిలేషన్ కోసము. ఇదే అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏరియా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. అలానే బయటకు వచ్చేసి రైట్ సైడ్ మెట్లు ఉంటాయి. మీరు కింద చూసుకున్నట్టయితే బోరు, అంటే మీకు వాటర్ సప్లై. ఇది కృష్ణా వాటర్, ఇదేమో బోర్ది. సో వాటర్ ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం పైకి మెట్లకి వెళ్దాము. మెట్లు కూడా మంచి డీసెంట్ స్పేస్కి ఇచ్చారు. మీరు పెద్ద పెద్ద సామాన్లు ఉన్నా ఈజీగా వెళ్ళిపోతాయి. ఇబ్బంది పడేది ఏమీ లేదు. నీట్గా టైల్స్ కాకుండా మంచిగా గ్రానైట్స్తో ఇచ్చారు మెట్లన్నీ కూడా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఇల్లు చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు, కింద ఫ్లోర్లో ఇల్లు ఇంచుమించు సేమ్ ఉంటాయి. పార్కింగ్ ఏరియా లేకపోవడంతో మంచి స్పేషియస్గా వచ్చింది. సేమ్ ఇల్లు. మీరు ఇప్పుడు చూస్తుంది కిచెన్. కిందేమో అవుట్ సైడ్ కి డోర్ వచ్చింది. ఇక్కడేమో ఆ ప్లేస్ లో షెల్ఫ్స్ వచ్చాయి. మంచి డీసెంట్ స్పేస్ తో ఉంది. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు పూజ కోసం ఏరియా ఇచ్చారు. అంటే మీరు కబోర్డ్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. మీకు ఎదురుగా టైల్స్ కనబడేది వాష్ ఏరియా. మంచి వాష్ బేసిన్, అద్దము మంచిగా సెట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. పైన మంచి షెల్ఫ్స్, మంచి స్పేషియస్గా ఇచ్చారు. మంచి డీసెంట్ స్పేస్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ ఇచ్చారు. డీసెంట్ స్పేస్. క్వీన్ సైజ్ బెడ్ అయితే ఈజీగా పడుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ వాష్ ఏరియా ఏది అని. మీరు అలానే హాల్లో ఉన్న బయటకి ఉన్న డోర్ నుంచి వస్తే బ్యాక్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ వాష్ ఏరియా ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అలానే కొంచెం బ్యాక్ సైడ్ వచ్చి పైన చూడండి, మీకు మంచి స్టోరేజ్ యూనిట్ ఇచ్చారు. మీకు అవసరం లేని సామాన్లు కానీ ఏమన్నా ఉంటే అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. సో మనం బ్యాక్ సైడ్ అదే ఏరియా నుంచి బయటకు వచ్చేస్తే బాల్కనీ చూసుకోవచ్చు. కొంచెం స్పేషియస్గానే ఇచ్చారు. సో ఈవినింగ్ టైంలో అలా కూర్చుని రోడ్ మీద అలా పకోడీలు తిన్నా బాగానే ఉంటుంది అనుకోండి. మనం ఇప్పుడు మొత్తం చుట్టూ ఎన్విరాన్మెంట్ చూద్దాము. కాలనీ కూడా మంచి డీసెంట్ కాలనీ. అన్ని G+1, 2+1 డీసెంట్ హౌస్ హోల్డర్స్ అండ్ జాబ్ హోల్డర్సే ఉన్నారు. సో ఎటువంటి స్లమ్ అయితే లేదు. మీకు వెంటిలేషన్ కూడా పుష్కలంగా ఉందండి. చీకట్లు ఏమీ లేవు. సో ఇట్స్ ఎ గుడ్ ప్రైస్ అన్నమాట. సో చూసారు కదా ఇల్లంతా. మీకు నచ్చిందా? నచ్చితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి. అలానే సైట్ విజిట్ కూడా మేమే చూసుకుంటాము. ఈ హౌస్కి 80 to 90% లోన్ వస్తుంది. డిపెండ్స్ ఆన్ యువర్ సివిల్ స్కోర్. మంచి లోన్కి కావాల్సిన డాక్యుమెంటేషన్స్, ఈ హౌస్ డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా బిల్డర్ దగ్గర ఉండి చూసుకుంటారు. ఇంతకీ ఫైనల్లీ ప్రైస్ చెప్తాను కదా. దీని ప్రైస్ వచ్చేసి 90 lakhs. ఫిక్స్డ్ అయితే కాదండి, నెగోషియబుల్ ఖచ్చితంగా ఉంది. మనం బెస్ట్ ప్రైస్ ఇప్పించడానికి మేము ప్రయత్నిస్తాము. మరిన్ని మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ రిచ్ లుక్ ఉన్న ఇల్లులు కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఎస్ ఇన్ఫ్రా. బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మేము పెట్టిన ఇల్లు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ ఇల్లు మీ సొంతం చేసుకోవచ్చు.